నిన్న సుమారు 400 డ్రోన్స్ వాడిందన్నటువంటిది ఇవాళ విదేశాంగ శాఖ సైన్యం ఇచ్చినటువంటి బ్రీఫింగ్లో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ డ్రోన్స్ ఇప్పటి వరకు అంటే ఈ వీడియో నేను చేసే టైంకి 10 టైంకే 100కి పైగా డ్రోన్స్ భారతదేశంలో వివిధ ప్రాంతాల మీద విరుచుకుపడే ప్రయత్నం చేసింది. మనం వాటిని మధ్యలోనే ధ్వంసం చేయగలిగాం. ఫతా-2 మిసైల్స్, ఇంకా CM-400 AKG ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని S-400 మీదకి ప్రయోగించింది పాకిస్తాన్. ఇవాళ రెండింటిని అడ్డుకుంది S-400. ఫతా-2 మిసైల్ ఇరాన్ అభివృద్ధి చేసినటువంటి హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్, అలాగే CM-400 AKGని చైనా అభివృద్ధి చేసి JF-17 నుండి ప్రయోగించే విధంగా చేసింది. పాకిస్తాన్ ఈ రెండింటిని S-400 ధ్వంసం చేయడానికి ఇండక్ట్ చేసుకుని ప్రయోగించింది. ఈ మిసైల్స్ని ఇవాళ విఫలం చేయగలిగాం. అంటే నిన్న డ్రోన్స్ని కంట్రోల్ చేశాం కాబట్టి ఇవాళ అంతకంటే పవర్ఫుల్ వెపన్స్ మీదకి వెళ్ళింది. అదే సమయంలో జమ్మూ సాంబా సెక్టార్ మీద డ్రోన్ దాడులు చేస్తుంది. ఈ టర్కీ అట్లాగే వీళ్ళు ఇచ్చినటువంటి డ్రోన్స్ని వాడుతోంది. 1000కి పైగా అసిస్గార్, సోన్గార్ డ్రోన్స్ తాజాగా టర్కీ వీళ్ళకి సప్లై చేసింది అన్నటువంటి మాట వినబడుతుంది. ఒక్కో డ్రోన్ పేలోడ్ కలిపి 1.5 కోట్ల రూపాయలు దాకా వర్కౌట్ ఉంటుంది దాని ఖర్చు. టర్కీ ఇచ్చిన వాటిలో 300 నుంచి 400 డ్రోన్స్తో 8-9 తారీఖుల్లో మన మీద 36 లొకేషన్స్లో దాడి చేసినటువంటిది వాస్తవం. ఇప్పుడు మళ్ళీ అవే వాడుతున్నారు, ప్లస్ ఇవి వాడుతున్నారు. అదే సందర్భంలో మనం BEL టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసినటువంటి L-70 స్వీడిష్ బోఫార్సులతో 50కి పైగా ఈ డ్రోన్స్ని పేల్చేసినటువంటి సంఘటన ఉంది. ఇంకా ఓ పక్కన పేలుస్తూ ఉన్నాం. కంటిన్యూగా వార్ అయితే సాగుతోంది, యుద్ధం ఆగలేదు, సాగుతోంది.